తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే ఏ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేశారు ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటేనే విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అయితే ఈ సమయంలో వర్ష సూచనని జారీ చేశారు. ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురవబోతున్నాయి అంటారు? మనకి ఈ ఫిబ్రవరి నెలలో గ్రాడ్యువల్గా ట్రాన్సిషన్ మంత్ మనం గతంలో చెప్పినట్టుగా మనకి శీతాకాలం ముగిసిపోయింది. ప్రస్తుతం ఇంకా వేసవికాలం వైపు మనం అడుగులు పెడుతున్నప్పుడు మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి జనరల్గా ఈ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ రెండు కూడా గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభమవుతాయి. అట్లాగే మనకి గత 4-5 రోజుల నుంచి చూసినట్టయితే నిన్నటికి చూసినట్టయితే ఇంచుమించుగా మనకి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇంచుమించు 32 నుంచి 36 డిగ్రీల వరకు మ్యాక్సిమం టెంపరేచర్లు వచ్చేసాయి. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా 17 నుంచి 23 డిగ్రీలు. మన సిటీ అబ్జర్వేటరీలో 23 డిగ్రీలు, శివారు ప్రాంతాల్లో 21 నుంచి 20 డిగ్రీలు కూడా మనకి రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం చలి పూర్తిగా మనకి కనుమరుగైంది. అయితే ఈ టెంపరేచర్లు పెరిగినప్పుడు మనకి ఈ తేమగాలు ప్రవేశించినప్పుడల్లా మనకి ఈవినింగ్ టైంలో ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల కొద్దిగా జల్లులు పట్టడం జరుగుతుంది. మనకి ప్రస్తుతం ఇటు నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం వల్ల మనకి తేమగాలులు రావడం గత 2 రోజులు బట్టి జరుగుతుంది. దీనికి తోడు ఈరోజు మనకి తెలంగాణకి ఆనుకుని మనకి అంతర్గత కర్ణాటక నుంచి ఈ మరాఠ్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి ఉంది. అలాగే మనకి ఒరిస్సా తీర ప్రాంతం నుంచి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం వరకు మరొక ద్రోణి ఉంది. ఈ రెండు కూడా తెలంగాణకి ఇంచుమించు దగ్గరగా ఉండటం వల్ల మనకి ఉత్తర తెలంగాణలో కూడా ఈ తేమగాళ్ళ యొక్క తాకిడి ఉంటుంది. అయితే ఈ తేమగాళ్ళ తాకిడి ఉండి మనకి టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈవినింగ్ టైంలో క్యూములోనింబస్ మేఘాల తాకిడి వచ్చే అవకాశం ఉంది. గత 2 రోజులు బట్టి కూడా మనము ఈ రెయిన్ అలర్ట్ అనేది పెట్టడం జరిగింది. నిన్న కూడా మనకి ఆదిలాబాద్ కొమరం భీం ప్రాంతంలో ఒక ఉరుములు మెరుపులతో జల్లులు ఇంచుమించు 2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా మనము కొన్ని జిల్లాలకి ఈ క్యూములోనింబస్ మేఘాల యొక్క తాకిడి వల్ల రెయిన్ అలర్ట్ పెట్టడం జరిగింది. చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కొమరం భీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాలో ఎక్స్పెక్టెడ్. అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో ఈరోజు సాయంత్రం ప్రాంతంలో మనకి కొద్దిపాటి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఎన్ని రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది అంటారు సార్? మనకి రేపు కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నందున రేపు కూడా ఇంచుమించుగా మనకి నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, మన పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి సిటీలో రేపైతే మనకి మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలో కూడా అవకాశం ఉంది. ఈరోజు రేపు ఇది కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండికి దీని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఎల్లుండి ఓన్లీ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొద్దిపాటి వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. సో ఏ సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు? ఇవి ముఖ్యంగా హీట్ జనరేటెడ్ రెయిన్సే. ఇవి మనకి లో ప్రెషరు ఇది కూడా అన్నీ చాలా దూరంగా ఉన్నప్పటికీ మనకి తేమగాళ్ళు ప్రవేశించినప్పుడు మనకి హీట్ పెరగడం వల్ల క్యూములోనింబస్ మేఘాల తాకిడి వల్ల కాబట్టి ముఖ్యంగా ఇవి మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం సమయం తర్వాత నుంచి రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. సో రైతులకు ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు సార్? అయితే ప్రస్తుతం మనం భారీ వర్ష సూచన ఏమీ లేదు. ఇవి రెండు కూడా కొంచెం వీక్ సిస్టమ్సే అయినప్పటికీ కొంచెం టెంపరేచర్లు ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇవి వస్తున్నాయి కాబట్టి మనం ఓన్లీ మోడరేట్ రెయిన్ వరకే దీని వార్నింగ్ పెట్టడం జరిగింది. భారీ వర్ష సూచన లేదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నమోదవుతున్నాయి? హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? మనకి ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 35-36 డిగ్రీల వరకు చేరుకున్నాయి. ఈ మనకి ఎక్స్ట్రీమ్స్ టెంపరేచర్స్ ఎప్పుడు మనకి నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణలో ఉంటాయి. అలాగే మనకి ఆదిలాబాదు, కుమ్రం భీం జిల్లాల ప్రాంతంలోనూ, మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలోనూ, అలాగే మన మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ కూడా నిన్న 35 డిగ్రీల పైబడి మనకి మ్యాక్సిమం టెంపరేచర్లో రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీ ప్రాంతంలో 33 నుంచి 32 డిగ్రీల వరకు, సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 32 నుంచి 33 డిగ్రీల వరకు మనకి ప్రస్తుతం మ్యాక్సిమం టెంపరేచర్లు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.
సో ప్రస్తుతం అల్పపీడనము ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనలు జారీ చేసినట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు రేపు తూర్పు ఉత్తర జిల్లాలలో వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వర్షాలు కురిసేటువంటి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. మధ్యాహ్నం సమయంలో మనకు ఎండవేడిమి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇక సాయంకాలం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి ఎండాకాలంలో. అయితే ప్రస్తుతం మనకి అల్పపీడనము ద్రోణుల ప్రభావము అదేవిధంగా ఎండల తీవ్రత వీటి ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో గౌరవ్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.